ఆ క్యాంటీన్ ఓపెన్ చేయడము ప్రజల ఆకలి తీర్చడానికి, పేదవారి ఆకలి తీర్చడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు 14-19లోనే ఏ పేద ప్రజల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించిందో ఆ పేద ప్రజలందరూ కూడా కష్టంతో కొంతమంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆ ఆకలి అలమటించే వాళ్ళకందరికీ కూడా మేమున్నాము అండగా మీకు అని చెప్పేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు 14-19 మధ్యన అప్పట్లో మేము అన్నా క్యాంటీన్లు ప్రారంభం జరిగింది. గతంలో చేసినటువంటి అన్నా క్యాంటీన్లను ఒక దుర్మార్గపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ కూడా కేవలం కక్షపూరితమైన దూరంతో అన్నా క్యాంటీన్ అన్నగారి పేరు పెట్టాము, రామారావు గారి పేరని. దేశ విదేశాలలోనే కాదు యావత్ భారతదేశం కూడా ఆయనను గౌరవించడం జరిగింది. ఇదే తమిళనాడులో అమ్మా క్యాంటీన్ ఉంటే గత ప్రభుత్వాలు మారినా అమ్మా క్యాంటీన్ అక్కడ వాళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళీ దాదాపుగా 275 అన్నా క్యాంటీన్లు కూడా పట్టణ రూరల్లో ఇస్తున్నాము. కోట్లాది మంది ప్రజలు, పేదవారు, ఆకలితో ఉన్నవారు వారొక్కరు కూడా మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని ఇస్తూ ఉన్నాము. అది మామూలు భోజనం కాదు. బయట నీకు 100 రూపాయలు పెడితే దక్కని భోజనం కూడా కేవలం 5 రూపాయలు. ఎందుకంటే వారికి కూడా ఆ 5 రూపాయలు ఇస్తే మేము ఉచితంగా తినడం లేదు, మాకు మంచి సబ్సిడీలో మాకు వస్తూ ఉంది, తింటున్నాము మేము కూడా అనేటువంటి ఉద్దేశంతో ఆ 5 రూపాయలు కూడా పెట్టడం జరిగింది. ఒక్కొక్క భోజనం ఖరీదు 3 పూటల 90 రూపాయలు అవుతుంది ఒక్కో వ్యక్తికి. ఈరోజు దానికోసం గాను దాదాపుగా 180 కోట్ల రూపాయలు ప్రభుత్వము మేమంతా కూడా ఖర్చు పెట్టి ఆ ఏజెన్సీ ఎవరైతే ఉందో ఆ ఏజెన్సీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా రోజుల నుంచి కూడా ఇది పెండింగ్ ఉండేది. గౌరవ కలెక్టర్ గారు, మేము అధికారులందరూ చేయడం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు అన్నా క్యాంటీన్లు ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఆ పేద ప్రజలను ఆదుకోవాలి. పేదల కోసం పెట్టిన ఆకలి తీర్చడానికి ఉన్నటువంటి ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నటువంటి ఆ ఏజెన్సీకి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున, పేదవారి ప్రజల తరఫున వారికి నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.